అధికారంలోనికి రావడం కోసం టీడీపీ నేతలు అబద్ధాలాడారని శిక్షణ ఇచ్చి ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేశారని మాజీ మంత్రి వేణుగోపాల్ విమర్శించారు. ఈ నెల 12వ తేదీన కలెక్టరేట్ల వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వేణుగోపాల్ చెప్పారు. మాజీ సీఎం జగన్ ఆదేశాలతో ఈ కార్యక్రమం తలపెట్టామని, పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ నెల 12వ తేదీన వైసీపీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి వేణుగోపాల్ చెప్పారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో పాటు జిల్లా నాయకులు హాజరవుతారన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, పురంధరేశ్వరి కూడా 14 లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని ప్రచారం చేశారని వేణుగోపాల్ అన్నారు. అధికారంలోనికి వచ్చాక 9,76,000 కోట్ల అప్పులని శ్వేతపత్రంలో చూపించారన్నారు. ఇప్పుడు 6,46,000 కోట్లు మాత్రమే ఉన్నాయని సభలో అంటున్నారన్నారు. బడ్జెట్లో చూపించిన నిజమైన లెక్కల ద్వారా మరోసారి చంద్రబాబు అబద్ధపు మాటలు బయటపడ్డాయని వేణుగోపాల్ చెప్పారు. ఈ నెల 12వ తేదీన వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పారు. వైసీపీ పోరాటాలు, ఉద్యమాల నుంచి వైసీపీ పుట్టిందన్నారు. అబద్ధపు హామీలతో కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి కాబోతుందన్నారు. ప్రతి జిల్లాలో యువత పోరి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కూటమి నేతలు ఇచ్చిన మెగా డిఎస్సి హామీ పట్టాలు ఎక్కలేదని రాజా విమర్శించారు. బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో ఆర్థిక మంత్రి సభకిచ్చినటువంటి వాస్తవ లెక్కలు చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేసిందంతా కూడా సత్యదూరమైన అబద్ధపు ప్రచారము. అంటే ప్రజలు గమనించమని కోరుతా ఉన్నాను. అధికారం కోసం అబద్ధాలని ఎంచుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఒక్కడిగా నేను వెళితే ఈ అబద్ధాన్ని ప్రజలు నమ్మరు అనేటువంటి ఒక తెలివితేటలు కలిగిన వ్యక్తి కనుక సాక్ష్యానికి పవన్ కళ్యాణ్ గారిని, సాక్ష్యానికి భారతీయ జనతా పార్టీని తెచ్చుకున్నారు. పర్యవసానం ఈ రాష్ట్ర ప్రజలు మోసపోయారు. ముఖ్యంగా ఏదైతే 2024 ఎన్నికలకి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మూడు కూడా కలిసి వందల సంఖ్యలో, వేల సంఖ్యలో అబద్ధపు హామీలను ఇచ్చి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం గడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చినటువంటి పరిస్థితుల్లో రోజు రోజుకి ప్రజల్లోని తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజల పక్షాన నిలబడి పోరాడాలి అనేటువంటి ఉద్దేశంతో 12వ తేదీ నాడు ఏదైతే రాష్ట్రంలో ముఖ్యంగా విద్యార్థుల్ని, యువతని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిర్భావ దినోత్సవంతో పాటుగా యువత పోరు అనేటువంటి కార్యక్రమానికి కూడా నిర్వహించబోతా ఉన్నాం.